బై ఎలక్షన్స్ అవుతున్నాయి కదమ్మా! ఏ పార్టీ వస్తే బావుంటదో చెప్తారా? నవీన్ గారు వస్తే బాగుంటుందండి. ఎందుకంటే అందరికీ అందుబాటులో ఇక్కడ ఉంటారు. ఎవరొచ్చినా సరే ఏ పనైనా సరే చేసి పెడతారు ఎవరికైనా సరే. ఎందుకంటే మామూలప్పుడే ఆయన చేస్తాడు అందరికీ హెల్ప్ అడగంగాల్నే. అలాంటప్పుడు మరి ఇప్పుడు మనం అతను గెలిపించుకుంటే మన పిల్లగాడు కదా! మనలో అందరిలో కలిసిపోయి ఉంటాడు ఆయన. అప్పుడు మరి అలాంటప్పుడు ఎలా ఉంటది? ఆయన ఇంటికాడికి వచ్చి ఎవ్వరు అడిగినా సరే ఏ హెల్ప్ అన్నా చేసి పెడతాడు ఆయన. అంత మంచోడు. అతన్నే గెలిపించుకోవాలి. అతనే వస్తాడు. 99% కాదు 100%. అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సింపతి ఓట్ అంటున్నారు. అది నవీన్ గారికి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందంటారా? ఏం ఎఫెక్ట్ అవ్వదండి. సింపతి ఓట్లు అంటే ఏం చేస్తారు ఆమె వచ్చి ఆమె ఏం చేస్తుందండి? అలా పోనీ మాగంటి గారు ఉన్నప్పుడు అంటే చేశారంటే అది ఓకే. ఈమెకి ఏం తెలుసండి? ఏమొచ్చి చేస్తుంది ఈమె? ఆమె ఇల్లు ఎక్కడ? ఎక్కడన్నా వెళ్తారు అందరూ ఆమె దగ్గరికి? ఆ? ఆమె పార్టీలో ఉన్న వాళ్ళే ఆమెకి వేయరు ఓటు. మేమందరం మామూలు వాళ్ళందరూ ఎవరేస్తారండి? ఎవరు వేయరండి ఆమెకి. వేస్తారేమో నాకు తెలియదు కానీ మేమందరం అయితే వేయము. నవీన్కే వేస్తాము. నవీనే వస్తాడు 100%. చుట్టుపక్కల జనాల యొక్క అభిప్రాయం ఎలా ఉంది? అంటే చాలామంది బీఆర్ఎస్ సింపతి ఓట్లని లేకపోతే ఏమంటారు అభివృద్ధి అంటే రేవంత్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి చూసి ఓటేస్తారంటారా? లేకపోతే ఇటుపక్క ఓన్లీ నవీన్ యాదవ్ గారు అభివృద్ధి చూసి ఓటేస్తారంటారా? అంటే నవీన్ యాదవ్ చాలా సంక్షేమం చేశారు పదవిలోకి రాకముందు కూడానా? సో ఇది ప్లస్ అవుతుంది అనుకుంటున్నారా? లేకపోతే మైనస్ అవుతుంది అనుకుంటున్నారా? ప్లస్సేనండి. ఆయన పార్టీలోకి రాకముందే చాలామందికి హెల్ప్ చేశారు. చంటి పిల్లల బారసాలు చేశారు, శ్రీమంతాలు చేశారు, ఎన్నో చాలా అభివృద్ధులు చేశాడు ఆయన. ఎవరైనా సరే ఆయన ఇంటికి వెళ్ళి ఇలాగ మేము ప్రాబ్లంలో ఉన్నాము అంటే ఎవరికైనా నువ్వు ఏ పార్టీ అని అడగడు, పని చేసి పెడతాడు ఆయన. అది అతను బిహేవియర్. పార్టీలకు సంబంధం లేదండి. ఆయన మీద అభిమానంతో ఓటేస్తున్నాం మేము అందరం. ఇది మెయిన్. పార్టీతో సంబంధం లేదు మాకు. ఆయన మీద అభిమానం. అతను అందరికీ హెల్ప్ చేసే మెంటాలిటీ బాగా. ఎవరు ఎన్నన్నా మాట్లాడుకొని ఉండదు అనవసరం. ఆయన మీద అభిమానంతోనే ఓటేస్తారు. ఇది 100% అతనే వస్తాడు.